ఖరీదైన కార్లు, అడ్డు అదుపులేని డ్రైవింగ్, మితిమీరిన వేగం, అడ్డొస్తే అంతే సంగతులు. అవతలి వారి ప్రాణాలు హరి. మరి కేసులు మాటేమిటి? చట్టాన్ని చుట్టంగా మలుచుకోవడమే బలవంతులకు సులువైన మార్గం. ఆ బలవంతులకు వత్తాసు పలకడమే ప్రభుత్వాల, పోలీసుల విధిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కేసుల్లో వీఐపీల పిల్లలు ఉంటే వారికి అనుకూలంగా ఏకంగా సెక్షన్లనే మార్చేస్తున్నారని అభియోగాలున్నాయి. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. రోడ్డు మీద వెళ్తామంటే సామాన్యులు వణికే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా హిట్ అండ్ రన్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ కొడుకు ర్యాష్ గా కార్ డ్రైవ్ చేశాడు. ఓ నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. సేల్స్ గర్ల్ మృతి చెందిన ఘటనలో పోలీసులు బలహీన సెక్షన్లు పెట్టారు. దాంతో నిందితుడికి అదే రోజు స్టేషన్ బెయిల్ వచ్చింది. దీంతో వివాదం చెలరేగింది. ఈ కేసు రేవంత్ సర్కార్ వైఖరిపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడికి ఒక రకంగా, వీఐపీలకు మరో రకంగా సెక్షన్లను మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు. మాదాపూర్ కనార్బిటుమాల్ ప్రమాద ఘటనలో జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని నంజాక్ కారును అతివేగంగా నడిపాడు. రోడ్డు దాటుతున్న భారతి ముఖి అనే యువతిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసులో రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే సంజేష్ ను తప్పించేందుకు మరో ప్రైవేట్ డ్రైవర్ ను నిందితుడిగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. నిందితుడిపై 106 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, 5 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే ఎఫ్ఐఆర్ లో నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు, తండ్రి, చిరునామా వివరాలు ఎందుకు పొందుపరచలేదు? ఘటన సమయంలో బాధితురాలితో పాటు ఉన్న ప్రత్యక్ష సాక్షి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా ఆమె పనిచేసే స్టోర్ మేనేజర్ నుంచి ఎందుకు ఫిర్యాదు తీసుకున్నారు? ప్రధాన కూడలి అయిన ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీని ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి రద్దీ సమయంలో అతివేగంగా వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైతే బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా డ్రైవర్ అలసత్వంతో రోడ్డు ప్రమాదం జరిగిందని సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేయడం వెనుక పోలీసులపై ఎవరి ఒత్తిళ్లున్నాయి? నిరుపేద ఆడపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపితే నిందితుడికి అంత ఈజీగా బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? రద్దీ సమయంలో వేగంగా వాహనాన్ని నడిపి ఓ యువతి ప్రాణాలు తీసిన వ్యక్తిపై 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించడం, న్యాయస్థానం రిమాండ్ విధించే అవకాశాలు ఉంటుందనే పోలీసులు ఆ సెక్షన్ నమోదు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అతివేగంతో వచ్చి యువతి ప్రాణాలు తీసిన ఘటనలో నిందితుడు వీఐపీ కొడుకు కావడంతో కూల్ గా బెయిల్ పై బయటకు వెళ్లడం వెనుక పోలీసులపై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రగతి భవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన ఘటన అనంతరం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అతని తండ్రికి కూడా పోలీసులు నోటీసులిచ్చి వేధింపులకు పాల్పడ్డారు. ఏపీలో వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి కొడుకు రోడ్డు ప్రమాదం చేస్తే కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో ఏకంగా మాజీ మంత్రినే అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఖరీదైన కార్లు, అడ్డు అదుపులేని డ్రైవింగ్, మితిమీరిన వేగం, అడ్డొస్తే అంతే సంగతులు. అవతలి వారి ప్రాణాలు హరి. మరి కేసులు మాటేమిటి? చట్టాన్ని చుట్టంగా మలుచుకోవడమే బలవంతులకు సులువైన మార్గం. ఆ బలవంతులకు వత్తాసు పలకడమే
ప్రభుత్వాల పోలీసుల విధిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కేసుల్లో వీఐపీల పిల్లలు ఉంటే వారికి అనుకూలంగా ఏకంగా సెక్షన్లని మార్చేస్తున్నారని అభియోగాలున్నాయి. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. రోడ్డు మీద వెళ్తామంటే సామాన్యులు వణికే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా హిట్ అండ్ రన్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ కొడుకు ర్యాష్ గా కార్ డ్రైవ్ చేశాడు. ఓ నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. సేల్స్ గర్ల్ మృతి చెందిన ఘటనలో పోలీసులు బలహీన సెక్షన్లు పెట్టారు. దాంతో నిందితుడికి అదే రోజు స్టేషన్ బెయిల్ వచ్చింది. దీంతో వివాదం చెలరేగింది. ఈ కేసు రేవంత్ సర్కార్ వైఖరిపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడికి ఒక రకంగా, వీఐపీలకు మరో రకంగా సెక్షన్లను మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు. మాదాపూర్ కన్నార్బిటిమాల్ ప్రమాద ఘటనలో జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని నంజాక్ కారును అతివేగంగా నడిపాడు. రోడ్డు దాటుతున్న భారతి ముఖి అనే యువతిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసులో రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే సంజేష్ ను తప్పించేందుకు మరో ప్రైవేట్ డ్రైవర్ ను నిందితుడిగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. నిందితుడిపై 106 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, 5 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే ఎఫ్ఐఆర్ లో నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు, తండ్రి, చిరునామా వివరాలు ఎందుకు పొందుపరచలేదు? ఘటన సమయంలో బాధితురాలితో పాటు ఉన్న ప్రత్యక్ష సాక్షి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా ఆమె పనిచేసే స్టోర్ మేనేజర్ నుంచి ఎందుకు ఫిర్యాదు తీసుకున్నారు? ప్రధాన కూడలి అయిన ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీని ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి రద్దీ సమయంలో అతివేగంగా వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైతే బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా డ్రైవర్ అలసత్వంతో రోడ్డు ప్రమాదం జరిగిందని సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేయడం వెనుక పోలీసులపై ఎవరి ఒత్తిళ్లున్నాయి? నిరుపేద ఆడపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపితే నిందితుడికి అంత ఈజీగా బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? రద్దీ సమయంలో వేగంగా వాహనాన్ని నడిపి ఓ యువతి ప్రాణాలు తీసిన వ్యక్తిపై 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించడం, న్యాయస్థానం రిమాండ్ విధించే అవకాశాలు ఉంటుందనే పోలీసులు ఆ సెక్షన్ నమోదు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అతివేగంతో వచ్చి యువతి ప్రాణాలు తీసిన ఘటనలో నిందితుడు వీఐపీ కొడుకు కావడంతో కూల్ గా బెయిల్ పై బయటకు వెళ్లడం వెనుక పోలీసులపై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రగతి భవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన ఘటన అనంతరం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అతని తండ్రికి కూడా పోలీసులు నోటీసులిచ్చి వేధింపులకు పాల్పడ్డారు. ఏపీలో వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి కొడుకు రోడ్డు ప్రమాదం చేస్తే కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో ఏకంగా మాజీ మంత్రినే అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.